ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగింది. ఘటనా స్థలంలో బురద పెరుగుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బంది కలుగుతోంది. టన్నెల్లో అధికారులు విద్యుత్ మరమ్మతులు చేపట్టారు. ఇక సహాయక చర్యల్లో హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో 3 హైడ్రా బృందాలు పాల్గొన్నాయి. అధికారులతో కలిసి పరిస్థితిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్షిస్తున్నారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రమాద ఘటనపై రేవంత్తో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇప్పటికే టన్నెల్ దగ్గర మంత్రులు ఉత్తమ్, జూపల్లి చేరుకున్నారు. టన్నెల్ పై నుంచి తవ్వేందుకు ఉన్న అన్ని అవకాశాలపై ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. కొండపై నుంచి 400 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? 8:30 సమయంలో జరిగినటువంటి ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి 8 మంది కార్మికులను కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు హైడ్రా కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం ఆ లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందము ఉదయం 4 గంటల సమయంలో తిరిగి బయటకు వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఆ ఉదయం తెల్లవారుజామున అధికారులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వివరించడం జరిగింది. 12 కిలోమీటర్ల వరకు బురద నీరు ఉండడంతో వాళ్ళంతా కూడా వెనుదిరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ మళ్ళీ ఒకసారి ఆ రూపాన్ని అప్డేట్ చేసిన తర్వాత లోపలికి వెళ్తామని చెప్పి ఆక్సిజన్ పైప్స్ ఏర్పాటు, అదేవిధంగా నీటి తొలగింపు చర్యలు అనేవి చేపట్టిన తర్వాతనే వాళ్ళంతా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అక్కడికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలను వాళ్ళంతా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళంతా అప్డేట్ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించినటువంటి కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ చిక్కున్నటువంటి 8 మందిని కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అయితే ఏదైతే డ్రోన్ కెమెరా ద్వారా కూడా విజువల్స్ చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందము, అదేవిధంగా ఇంజనీరింగ్ రెస్క్యూ టీంలతో పాటు హైడ్రా కూడా చేరుకుంది. ఇదంతా కూడా ఒక పద్ధతి, ఒక సమీక్ష ప్రకారం వాళ్ళంతా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు రంగనాథ్ హైడ్రా అధికారి అయినటువంటి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రమాద ఘటనకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డితో జూపల్లి, అదేవిధంగా స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే అయినటువంటి చిక్కుడు వంశీకృష్ణ కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వానికి అందజేస్తున్న సిచ్యువేషన్. మొత్తంగా దీనికి సంబంధించి ఎస్ఎల్బీసీ ఘటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ కూడా ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల గురించి ఆయన ఆరా తీయడం జరిగింది. దాదాపు 25 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి సంఘటన దాదాపు అప్డేట్స్ అని కూడా ఆయనకు వివరించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఎంత అవసరమైతే అంత అవసరం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా త్వరతగతిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి. దాదాపు 24 గంటలు సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభించడంతో ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే అక్కడ ఎస్ఎల్బీసీ ఎంట్రన్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం, దాదాపు 8 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కావడంతో వాళ్ళందరినీ ఖచ్చితంగా కాపాడాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.